హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. ఐపీఎల్ 2025లో వచ్చేసరికి లక్నో సూపర్ జాయింట్ ఫుల్ స్క్వాడ్ కాంబినేషన్ ఎలా ఉంది, ఏ విధంగా ఉంది, ఈ సీజన్లో వచ్చేసరికి లక్నో సూపర్ జాయింట్ యొక్క ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది, అదేవిధంగా బలాలు ఏంటి, బలహీనతలు ఏంటి, తొలి మ్యాచ్ వచ్చేసరికి ఏ జట్టుతోని తలబడిపోతుంది, ఆ మ్యాచ్ ఎప్పుడు ఉంది, ఓవరాల్గా లక్నో సూపర్ జాయింట్ యొక్క ఫుల్ డీటెయిల్స్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఐపీఎల్ 2025లో వచ్చి మార్చ్ 22 నుంచి అయితే ప్రారంభం అవుతుంది. అందుకోసం అయితే లక్నో సూపర్ జాయింట్ మాత్రం అయితే అన్ని విధాలుగా అయితే సిద్ధం అవుతుందని చెప్పుకోవచ్చు. మెగా ఆక్షన్ తర్వాత మాత్రం అయితే లక్నో సూపర్ జాయింట్ అయితే గతంలో కంటే చాలా అంటే చాలా స్ట్రాంగ్ అవడం జరిగింది. అయితే గత సీజన్లో వచ్చేసరికి లక్నో సూపర్ జాయింట్ కెప్టెన్గా కేఎల్ రాహుల్ అయితే వహించడం జరిగింది. కేఎల్ రాహుల్ వచ్చేసరికి ఢిల్లీ క్యాపిటల్ టీంకి అయితే వెళ్ళడం జరిగింది. అదేవిధంగా మెగా ఆక్షన్లో వచ్చేసరికి లక్నో సూపర్ జాయింట్ రిషబ్ పంత్ను కొనుగోలు చేసి అతన్ని అయితే కెప్టెన్ చేయడం జరిగింది. ఈ సీజన్లో వచ్చేసరికి రిషబ్ పంత్ లక్నో సూపర్ జాయింట్కి అయితే కెప్టెన్గా అయితే వహించడం జరిగింది. గతంలో చూసుకుంటే ఢిల్లీ క్యాపిటల్కు రిషబ్ పంత్ అయితే కెప్టెన్ చేయడం జరిగింది. మంచి ప్రదర్శన అయితే చేయడం జరిగింది. మరి ఈ సీజన్లో లక్నో సూపర్ జాయింట్ ముందుండి ఎలా తీసుకెళ్తారో అయితే చూడాలి. ఓవరాల్గా చూసుకుంటే లక్నో సూపర్ జాయింట్ ఐపీఎల్ 2025లో వచ్చేసరికి స్క్వాడ్ కాంబినేషన్ ఎలా ఉంది, ఏ విధంగా ఉంది, ఏ కేటగిరీలో ఎవరిని తీసుకోవడం జరిగిందనేది అయితే క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. మొట్టమొదటిగా చూసుకుంటే బ్యాటింగ్ కేటగిరీలో చూసుకునేసరికి డేవిడ్ మిల్లర్, ఆయుష్ బదోని, మాథ్యూ బ్రెకెట్, హిమాంతు సింగ్, ఆర్యాన్ జూలే వచ్చేసరికి బ్యాటింగ్ కేటగిరీలో అయితే తీసుకోవడం జరిగింది. అదేవిధంగా వికెట్ కీపర్ కేటగిరీలో వచ్చేసరికి ఇద్దరు ప్లేయర్లు ఉన్నారు. రిషబ్ పంత్తో పాటు నికోలస్ పురాన్ వచ్చేసరికి వికెట్ కీపర్ కేటగిరీలో అయితే ఉండడం జరిగింది. అదేవిధంగా ఆల్రౌండర్ కేటగిరీలో చూసుకుంటే అబ్దుల్ సమాద్, మిచ్చల్ మార్ష్, షాయద్ అహ్మద్, హర్షిన్ కులకర్ణి, యువరాజ్ చౌదరి, రాజవర్ధన్ అంగేర్కే, యాడమ్ మార్కరం వచ్చేసరికి ఆల్రౌండర్ కేటగిరీలో ఉండడం జరిగింది. స్పెషలిస్ట్ స్పిన్నర్లుగా వచ్చేసరికి రవి బిష్ణు, ఎం సిద్ధార్థ్, విఘ్నేష్ సింగ్తో కూడిన స్పెషలిస్ట్ స్పిన్ కేటగిరీలో వచ్చేసరికి వీళ్ళు ఉండడం జరిగింది. ఆ తర్వాత చూసుకుంటే ఫాస్ట్ బౌలర్లు ఎవరెవరు ఉన్నారంటే మయాంక్ యాదవ్, ఆవేష్ ఖాన్, ఆకాష్ దీప్, మోనిస్ ఖాన్, సమర్ జోసెఫ్, ఆకాష్ సింగ్, ప్రిన్స్ యాదవ్ వచ్చేసరికి ఫాస్ట్ బౌలర్ కేటగిరీలో అయితే ఉండడం జరిగింది. ఓవరాల్గా ఐపీఎల్ 2025లో వచ్చేసరికి లక్నో సూపర్ జాయింట్ యొక్క ఫుల్ స్క్వాడ్ కాంబినేషన్ మాత్రం అయితే ఈ విధంగానే ఉంది. మరి ఈ సీజన్లో వచ్చేసరికి లక్నో సూపర్ జాయింట్ యొక్క ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది, ఏ విధంగా ఉండబోతుంది, స్క్వాడ్ కాంబినేషన్లో చూసుకుంటే వాళ్ళ బలాలు ఏంటి, బలహీనతలు ఏంటంటే ఓవరాల్గా అయితే తెలుసుకుందాం. ముఖ్యంగా ప్లేయింగ్ 11 విషయానికి వచ్చినట్లయితే ఓపెనింగ్ పొజిషన్లో చూసుకుంటే ఆడమ్ మార్కలం, మిచ్చల్ మార్ష్ వచ్చేసరికి ఓపెనింగ్ పొజిషన్లో అయితే బరిలో దిగి ఉన్నారు. వన్ డౌన్గా వచ్చేసరికి రిషబ్ పంత్, అదేవిధంగా మిడిల్ ఆర్డర్ పొజిషన్లో చూసుకుంటే నికోలస్ పురాన్, డేవిడ్ మిల్లర్, అబ్దుల్ సమాద్, షాద్ అహ్మద్ వచ్చేసరికి మిడిల్ ఆర్డర్ పొజిషన్లో అయితే బరిలో దిగనున్నారు. అదేవిధంగా స్పెషలిస్ట్ స్పిన్నర్గా వచ్చేసరికి స్పెషలిస్ట్ స్పిన్నర్గా అయితే బరిలో దిగే అవకాశం ఉంది. పేస్ విభాగంలో చూసుకుంటే ఆవేష్ ఖాన్, మయాంక్ యాదవ్, మోనిస్ ఖాన్ వచ్చేసరికి పేస్ విభాగంలో అయితే బరిలో దిగనున్నారు. ఓవరాల్గా లక్నో సూపర్ జాయింట్ యొక్క ప్లేయింగ్ 11 మాత్రమైతే ఈ విధంగానే ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ప్లేయింగ్ 11లో చూసుకుంటే లక్నో సూపర్ జాయింట్ అయితే చాలా అంటే చాలా స్ట్రాంగ్ ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా బ్యాటింగ్ పొజిషన్లో చూసుకుంటే అత్యంత భారీ హీటర్ కలిగిన ప్లేయర్స్ అయితే ఉండడం జరిగింది. నికోలస్ పురాన్ కానీ, డేవిడ్ మిల్లర్ కానీ, యాడమ్ మార్కరం కానీ, రిషబ్ పంత్ వంటి మ్యాచ్ విన్నింగ్ ప్లేయర్స్ అయితే ఉండడం జరిగింది. అదేవిధంగా బౌలింగ్ డిపార్ట్మెంట్లో చూసుకుంటే నెక్స్ట్ లెవెల్లో ఉంది. ముఖ్యంగా రవి బిష్ణు మాత్రమైతే నెక్స్ట్ లెవెల్ స్పిన్ అటాకింగ్ ప్లేయర్ అని చెప్పుకోవచ్చు. వారితో పాటు పేస్ బౌలింగ్లో చూసుకుంటే మోనిస్ ఖాన్ కానీ, ఆవేష్ ఖాన్ కానీ, అదేవిధంగా మయాంక్ యాదవ్ వంటి అటాకింగ్ ప్లేయర్లు అయితే ఉండడం జరిగింది. ఓవరాల్గా బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ మన లక్నో సూపర్ జాయింట్ స్ట్రాంగ్గా ఉందని చెప్పుకోవచ్చు. ఇదే అతిపెద్ద బలం అని చెప్పుకోవచ్చు. అయినా కూడా లక్నో సూపర్ జాయింట్కి అయితే వీక్నెస్ అయితే ఉండడం జరిగింది. మిడిల్ ఆర్డర్ పొజిషన్లో అనుకున్నంత స్థాయిలో రాణించగల ప్లేయర్స్ అయితే లేదని చెప్పుకోవచ్చు. అబ్దుల్ సమాద్, అదేవిధంగా షాయద్ అహ్మద్ మాత్రం అయితే ఇంత మేరకు ఆకట్టుకుంటారో అయితే చూడాలి. వీళ్ళిద్దరు ప్లేస్లో కొంచెం డిసప్పాయింటెడ్గా అయితే కనిపిస్తుంది. ఎందుకంటే టాప్ ఆర్డర్ ఎంత స్ట్రాంగ్గా ఉందో మిడిల్ ఆర్డర్ పొజిషన్లో కొంచెం వీక్గా ఉంది. ఇదే లక్నో సూపర్ జాయింట్కి ఒక పెద్ద వీక్నెస్ అయితే ఉందని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా చూసుకుంటే మయాంక్ యాదవ్ వచ్చేసరికి ప్లేయింగ్ 11 అయితే చోటు లభించే అవకాశం ఉంది. కాకపోతే ప్రజెంట్ వచ్చేసరికి మయాంక్ యాదవ్ గాయం నుంచి పూర్తి స్థాయిలో అయితే కోలుకోలేనట్లయితే ప్రజెంట్ వరకు అయితే అందుతున్న సమాచారం. మరి మయాంక్ యాదవ్ లక్నో సూపర్ జాయింట్ ప్లేయింగ్ 11 మాత్రమైతే స్ట్రాంగ్గా ఉంటుంది. లేకపోతే మయాంక్ యాదవ్ లేకపోతే మాత్రమైతే బౌలింగ్ డిపార్ట్మెంట్ మాత్రమైతే చాలా అంటే చాలా వీక్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. మరి చూడాలి మయాంక్ యాదవ్
మరి ఆడతాడా ఆడదా అనేది ఏదైనా క్లారిటీ రాగానే మరొక వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. ఓవరాల్గా ప్లేయింగ్ 11 చూసుకుంటే ఈ విధంగానే ఉంది. ఆడమ్ మార్కల, మిచెల్ మాస్, రిషబ్ పంత్, నికోలస్ పురాన్, డేవిడ్ మిల్లర్, అబ్దుల్ సమద్, సాద్ అహ్మద్, ఆవేష్ ఖాన్, మయాంక్ యాదవ్, మోనిష్ ఖాన్, రవి బిష్ణోతో కూడిన ప్లేయింగ్ 11 అయితే ఉండబోతుంది. లక్నో సూపర్ జాయింట్ వచ్చేసరికి తొలి మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్తో అయితే తలబడిపోతుంది మార్చి 24న. అప్పటి వీడియోలో మనకు క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. ఓవరాల్గా చూసుకుంటే ఐపీఎల్ 2025లో వచ్చేసరికి లక్నో సూపర్ జాయింట్ ఫుల్ స్క్వాడ్ కాంబినేషన్ మాత్రమైతే ఈ విధంగానే ఉంది. అదేవిధంగా ప్లేయింగ్ 11 వచ్చేసరికి ఈ విధంగానే ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. బలాలు బలహీనతలు మాత్రమైతే ఈ విధంగానే ఉన్నాయి. మరి తొలి మ్యాచ్లో గెలుస్తుందా లేదా అయితే చూడాలి. ఇప్పటి వరకు ఐపీఎల్ 10 టీంలకు సంబంధించి ఫుల్ స్క్వాడ్ కాంబినేషన్తో పాటు ప్లేయింగ్ 11 వాళ్ళ బలాలు బలహీనతలకు సంబంధించి వీడియోలు చేసి ఛానల్లో అయితే అప్లోడ్ చేయడం జరిగినాయి. ఆ వీడియోలు కూడా చూసే ప్రయత్నం అయితే చేయండి. అంతవరకు మీకు ఈ వీడియోగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలో అప్లోడ్ చేసాం మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.